హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఫ్యామిలీ మొత్తం ఎలా ఉన్నారు? మీరంతా నా ఫ్యామిలీనే. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళానంటే ఫారెస్ట్ ట్రెక్ పార్క్కి వెళ్ళాను. నేను ఎక్కడి నుంచి వెళ్ళానంటే గచ్చిబౌలి నుంచి కోకోపేట నుంచి నార్సింగ్ అనే ప్లేస్లో ఉంది పార్క్, ఫారెస్ట్ టెక్ పార్క్ అని. నాకు ఎలా తెలిసిందంటే యూట్యూబ్ ద్వారా తెలిసింది. అలా చూసుకొని ఒకసారి మనం కూడా విజిట్ అవుదామని నాకు అనిపించి నేను వెళ్ళాను. అట్లా ఎంజాయ్ చేద్దామని. ఇది టికెట్ కౌంటర్ దగ్గర నేను టికెట్ తీసుకున్నాను. ఒక్కరికి వచ్చి 30 రూపీస్. ఇంకా ఎంతమంది వస్తే ఇంకా కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఫుడ్కి కూడా సపరేట్ కాస్ట్ ఉంటుంది అక్కడ. అలా నేను లోపలికి పోతున్నాను, మీకు చెప్తున్నాను ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను అని. ఇప్పుడు చూసారా, మనం ఎక్కడ పోవాలన్నా కూడా అక్కడ రాసి పెడతారు. ఎక్కడ టెన్షన్ పడని అవసరం లేదు. అదిగోండి ఒక రచ్చబండ, అది ఎంత బాగుందంటే నేనైతే ఎంజాయ్ చేశాను అది బాగా. ఇప్పుడు చూసారు ఇక్కడ అన్నీ రాసి ఉంటాయి, ఎంట్రీ రచ్చబండ అవన్నీ ఇట్లా రాసి ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, ఎక్కడ కన్ఫ్యూజ్ అయిన అవసరమే లేదు. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళే పార్క్కి. లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు నేను ముందు రచ్చబండ చూపెట్టాను కదా, మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి అట్లా కూర్చుందామండి. ఎంత బాగుంది తెలుసా ఈ రచ్చబండ. నేనైతే మస్తు ఎంజాయ్ చేశానండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి మీకు. ఫుడ్ అనేది మనమే తెచ్చుకోవాలి. అక్కడ అంటూ షాప్ ఉండదు. అక్కడ స్నాక్స్ కొనడానికి కూడా ఏమి ఉండదండి, హోటల్ ఇట్లా. ఒక 30 రూపీస్ అంటే ఫుడ్ కూడా మనం తీసుకుపోయినామంటే ఎట్లా ఛార్జ్ 20 రూపీస్ అట్లా యాడ్ చేస్తారు. ఎంజాయ్ చేయొచ్చు అది పార్క్. నాకైతే స్నాక్స్ ఒక డ్రాబ్యాక్ లాగా అనిపించింది. అంతా ఓకే, నాకైతే మంచి సూపర్ ఎంజాయ్ చేసేదండి. పార్క్ అయితే ఎంత బాగుంది చూసారు. బ్యాక్గ్రౌండ్ మొత్తము నేను ఎక్కడ పోతున్నానంటే అక్కడ మంచి వ్యూ పాయింట్ ఉందని పైన, అక్కడ ఆడికి వెళ్దామని చూస్తున్నాను. ఇప్పుడు వెళ్తాను, చూడండి. నేను అక్కడ మంచి వ్యూ పాయింట్ ఉందని చెప్పాను కదా అండి, నేను అక్కడికే వెళ్తున్నాను. ఇదంతా చూసుకుంటూ వెళ్తున్నాను. ఎంత బాగుంది కదా అని అలా అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు వచ్చి అడవి మొత్తం అడవేనండి. ఎంత భలే ఉందంటే నిజంగా. ఇప్పుడు మీకు పులి గారు వెల్కమ్ చెప్తున్నారు రమ్మని పైకి. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు పైకి వెళ్తున్నాను. చూసిన ఫుల్ ఎంట్రీ మొత్తం బాగుంది కదా. అడవి ఇప్పుడు నేను అడవి లోపలికి ఇంకా వెళ్తున్నాను. నేను అక్కడ మొత్తం అడవే కదా అండి, భలే ఉంది. ఇప్పుడు నేను పులి దగ్గర ఒక ఫోటో దిగుదామని దిగడానికి వెళ్తున్నాను. ఈ పులి ఆర్ట్ ఎట్లా అంటే ఒక రాయికి పులిలాగా పెయింటింగ్ చేశానండి. ఎంత బాగుంది కదా, భలే నిజంగా పులి కూర్చున్నట్టుగా భలే బెటర్ కదా అండి. నాకైతే మస్తు అనిపించింది. అందుకే నేను ఇక్కడ ఒక ఫోటో దిగుదాం ఈ పులితోటి అని దిగుతున్నాను. నేను ఒక షార్ట్ కూడా చేసుకున్నానండి పులితోటి. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను ఇప్పుడు ఆ షార్ట్, చూసే ఉండొచ్చు మీరు. దీనితో ఆడుకుంటున్నట్ల కొద్దిసేపు అట్లా ఆడుకున్నాము ఈ పులితోటి అని అట్లా చూస్తున్నాను. ఇంకా మూతిని కూడా పట్టుకున్నాను. ఎంత మంచిగా అనిపించింది. నిజంగా అయితే అంత సీన్ ఉంటుంది కదండి మనకి ముట్టుకున్నట్టుగా. అందుకని ఇక్కడైతే ధైర్యం చేసిన. ఆ తర్వాత నేను ఇంకా ఆ వ్యూ పాయింట్ చూపించడానికి వెళ్తున్నాం కదండి. ఇప్పుడు పైకి ఇంకా అట్లా చూసారు అడవి. ఆహా, ఎంత సూపర్ అనిపించిందంటే ఈ అడవి నాకు. అడవిని చూసుకుంటే ఇటు పక్క అన్నది రైనోసరస్ కూడా చెక్కిరి చూసారా అని పెయింటింగ్ డ్రై పైన. ఎంత మంచిగా అనిపించింది అంటే దాని దగ్గర ఒక ఫోటో దిగుదామని అట్లా నేను నిలబడి ఫోజు కొడుతున్నానండి. ఒక ఫోటో దిగుదామని అలా దిగుతూ అట్లా దిగుతూ రకరకాలుగా ఫోజు పెడుతూ ఫొటోస్ దిగానండి. ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఈ వ్యూ పాయింట్ అని. ఇక్కడ చూడండి అసలు మీకు డైనోసార్ కనపడుతూ పైన ఫారెస్ట్ అది రాసి పెట్టారు కదా, ఎంత బాగుంది చూసారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడండి, అక్కడ బిల్డింగ్స్ కనబడుతూ చెట్లు కనబడుతూ అడవి మొత్తము అలా కనిపిస్తూ ఉంటే ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే. ఇప్పుడు నేను ఇంకా వెళ్తున్నాను వ్యూ పాయింట్ దగ్గరికి. చూసారా ఇక్కడ ఎంత బండరాయిలు ఉన్నాయో, పెద్ద పెద్ద రాళ్ళు. అక్కడ అంత వ్యూ పాయింట్. అక్కడ చూసారా చిన్న చెరువులా కనపడుతుంది కదా అంటే అక్కడికి కూడా వెళ్తాను కొంచెంసేపు ఆగి. నేను ఇప్పుడు పోయేది ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అని చెప్పినా కదా, పైకి వెళ్ళాక మీకు వ్యూ పాయింట్ అనేది చూపిస్తాను. అక్కడ వాళ్ళు కూర్చున్నారు కదా, చాలా మంది వచ్చారండి పార్క్కి. కింద కూడా కూర్చున్నారు అట్లా. ఇప్పుడు నేను కంఫర్ట్స్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ. చెట్టు కట్టెలతో చేసిన స్టెప్స్ అండి అది.
ఎంత భలే చేస్తారు కదా అది. ఇప్పుడు నేను ఎక్కుతున్నాను పైకి వెళ్ళడానికి. అలా నేను పైకి వెళ్తుంటే నా బ్యాక్ సైడ్ మొత్తం చూడండి, బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంది కదా. ఇప్పుడు నేను పైకి ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ చూపిస్తాం మీకు. అలా మంచిగా చిన్న చెరువు కనిపిస్తుందా, చెరువు అడవి మొత్తం కనిపిస్తుంది. అడవి ప్రశాంతంగా కూర్చొని కరెక్ట్ చెప్పాలంటే మీకు ఒక 10-15 మినిట్స్ అట్లా రిలాక్స్గా కూర్చొని ఒక ఫోటో దిగిన తర్వాత వ్యూ మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా నీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, అదిగోండి మంచి బాగుండు చెరువు, అది అడవి మొత్తం చూడండి. అసలు ఎంత బాగుందంటే నిజంగా మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుందండి, మంచిగా పీస్ఫుల్గా ఉంది. మీరు కూడా వెళ్ళొచ్చండి, పార్క్ ఎంజాయ్ చేస్తారు. ఎంత మైండ్ ఫ్రెష్ అవుతుంది అంటే ఆహా రిలాక్స్ అనిపించిందండి నాకైతే నిజంగా చెప్పాలంటే మీకు. ఈ పార్క్ చూడండి వాళ్ళని చూపించాను నేను, మా అమ్మమ్మ వాళ్ళు చూస్తారని అలా చూపెట్టి కొద్దిసేపు వీడియో కాల్ చేసి చూపించిన తర్వాత ఇప్పుడు నేను అట్లా ఫోటో ఒకటి దిగుతున్నాను. అక్కడ ఎంత బాగుంది బ్యాక్గ్రౌండ్ అని చిన్న వీడియో లాగా ఫోటో లాగా చూపించుకున్నాను. ఎంత బాగుంది చూసారా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది. నెక్స్ట్ వచ్చి ఇక చూసారా, ఇక నేను వెళ్దామని చూస్తున్నాను. అక్కడ నెక్స్ట్ వ్యూ పాయింట్ చూడాలి కదా, అందుకని ఇక బయలుదేరుతున్నాను. అక్కడ వాళ్ళందరూ కూర్చున్నారు, అది మాట్లాడుకుంటున్నారు. అట్లా నేను వెళ్దామని చూస్తున్నాను, ఇంకా ఇంకొక ప్లేస్కి వెళ్దామని. ఇప్పుడు నేను దిగేసి నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నా అంటే ఇందాక మీకు చెరువు చూపెట్టినా కదండి, ఆ చెరువు దగ్గరికి వెళ్దామని బయలుదేరుతున్నా. అదొక వ్యూ పాయింట్ బాగుంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. వాటర్ దగ్గర మంచిగా ఆడుకున్నాను కొద్దిసేపు, మంచిగా అనిపించింది నాకైతే ఆ చెరువు దగ్గర. ఆహా హాయిగా ఉంది నాకైతే. నేను ఇంకా మెట్లు దిగిన తర్వాత మొత్తం చూపిద్దామని ఆ బ్యాక్గ్రౌండ్ అన్నది అట్లా చూపించడానికి అలా దిగి చూసారా ఎంత మంచి ఇక్కడ మంచి ఫొటోస్ దిగాను నేను, మంచి వీడియోస్ తీసుకున్నాను. అలా దిగేసి నేను మొత్తం చూపిద్దామని అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు నేను అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్ చూపిద్దామని బిల్డింగ్ అనేది చూపిస్తున్నాను. అక్కడ చూసారా మంచిగా ఉంది కదా. ఇప్పుడు నేను చెరువు దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు మెట్లు దిగచ్చి ఇలా ఉంటే అక్కడ మెట్లు ఇట్లా దిగాలి, దిగితే మంచిగా. ఇప్పుడు చెరువుకి ఎంటర్ అయిపోయినాను. ఈ చెరువుకి వెళ్ళాలంటే ముందు పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయండి, అవి దాటుకుంటే వెళ్ళాను. చాలా కష్టాలు పడ్డాను చెరువు దగ్గర పోవడానికి. ఇప్పుడు నేను చెరువు దగ్గర ఒక ఫోటో దిగి మీకు అలా చూపిస్తున్నాను. అక్కడ నేను ఏం పాట పాడుతున్నా తెలుసా, నేను నువ్వే నా శ్వాస, ఇది ఈ పాట పాడుతున్నాను నేను. అలా ఆ పాట పాడుకుంటూ ఎంత బాగుంది కదా ఫారెస్ట్ అని అలా అనుకుంటున్నా. అక్కడ ఒక ఆడుకున్నామని ప్లీజ్ అంటున్నా మీతోటి. అట్లా వాటర్లో కొంచెంసేపు అట్లా ఆడుకుంటూ మంచిగా అడవిని చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ భలే అనిపించిందండి నాకైతే అట్లా వాటర్లో ఆడుకుంటుంటే. ఆహా మస్తు అనిపించిందండి నాకైతే. అలా నేను ఫారెస్ట్ మొత్తం చూసుకొని వాటర్ ఆడుకుంటూ మంచిగా పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేస్తున్నాను. నాకైతే మస్తు నచ్చిందండి చెరువు చూస్తే. అడవి మొత్తం మంచిగా అనిపించింది నాకైతే, ఫుల్ నచ్చేసింది ఈ పార్కు. ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఈడైతే నేను ఒక ఫోజు కొట్టిన ఫోటో దిగడానికి, ఇది బాగుంటుంది ఫోటో అని, ఎంత ఇష్టం కదా ఈ ఫోటో. ఇక్కడే ఈ చెరువు పక్కన అనేది ఒక పెద్ద బండరాయి ఉంటుందండి, అక్కడ ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు చూసారా ఈ రాయితో ఒక ఫోటో దిగుదామని దిగాను ఫోటో. ఇప్పుడు అనుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్దామని. ఇదంతా చూసేసాను ఇప్పుడు అని చెప్తున్నాను మీకు. అక్కడ ఇంకా వెళ్దామని అనుకుంటున్నాను ఇంకొక వ్యూ పాయింట్ దగ్గరకి. అదిగా చూసారా నా పక్కనంగా అడవి మొత్తము, ఏ పుల్లో సింహము వస్తుందేమో అనుకుని అలాంటివి ఏం లేదండి. ఇంకా ఇప్పుడు చూసారా ఆ బ్రిడ్జ్ దాటాలి, ఆ బ్రిడ్జ్ దాటితే ఇంకొక వైపు వెళ్తాం అన్నట్టు ఫారెస్ట్ అన్నది. ఈ ఫారెస్ట్ ఏంటంటే ఒక రూల్ ఉంటుందండి ఫారెస్ట్లో, ఎవరేం చెప్పరు మనకంటూ ఒక రూట్ వైపు ఉండదు, రూట్ వైపుతో సంబంధం లేదు, మనమే ఎత్తుకుంటూ పోవాలి. కానీ ఎత్తుకుంటూ పోతే ఏంటంటే అక్కడ బోర్డ్స్ కనిపిస్తాయి, మీకు చూపిస్తాను ఇప్పుడు. అట్లా నేను కొద్దిగా చిన్న షార్ట్ లాగా తీసుకున్నాను ఇక్కడ. షార్ట్ లాగా తీసుకొని ఇంకా నేను
వెళ్తున్నాను, ఇంకా అవతలకి వెళ్తున్నాను. ఇప్పుడు అవతలకి వెళ్ళంగానే అక్కడ చూసారా అడవి, కొండలు, పెద్ద పెద్ద రాళ్ళు. అక్కడ హట్టులాగా ఉంది కదా, హట్టులో కూడా కొద్దిసేపు అట్లా కూర్చొని రిలా ఒక 10 మినిట్స్ కూర్చొని ఇంకా అట్లా వెళ్తున్నాను. ఇంకా లోపల అది చూసారా అడవి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చూపిస్తున్నాం కదా మీకు. చాలా దూరం నడిచానండి నేనైతే. పెద్ద పార్కు, ఎంత ఎంత అంటే అంత ఉంటుంది. సైకిలింగ్ ఉండరు, ఏం ఉండరు, ఓన్లీ వాకింగే. ఇక ఎక్కడేం కలుస్తుంది కదా, మనం ఎత్తుకుంటే పోతే ఇట్లాంటి బోర్డ్స్ కనిపిస్తాయి. ఆ బోర్డుని చూసి ఇంకా వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాలన్నట్టు. ఇప్పుడు దీనికి వ్యూ పాయింట్ నెంబర్ ఎంత అంటే నెంబర్ 2 అనేది 3 రౌండ్ నెంబర్ 2 అని రాసి ఉంటుంది. అట్లా నేను మెట్లెక్కుతుంటే నాకు ఒకటి వెల్వెట్ బేబీ అనేది నాకు ఇష్టం కదా, చూపెట్టారు అలా. అట్లా నేను ఇంకా వెళ్తున్నాను. స్టెప్స్ ఇట్లా ఉంటాయి ఎక్కడానికి. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ చూపెట్టాం కదా మీకు. ఆడ నుంచి ఫస్ట్ పాయింట్ వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు మీకు అక్కడ చిన్న పౌండ్ ఇంకా బిల్డింగ్స్ అవన్నీ చూపెట్టినా కదా. ఆ వ్యూ పాయింట్ అది నెంబర్ 1 వ్యూ పాయింట్. ఇప్పుడు నెంబర్ 2 వ్యూ పాయింట్కి వెళ్తున్నాను. అట్లా బోర్డులు రాసి ఉంటే అలా చూసుకుంటూ ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ చూడండి, ఇది నెంబర్ 2 అన్నట్టు, డబల్ ఇది కూడా డబ్బాలే. అట్లా చూసారా అందరు ఎట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. కింద కూర్చోవచ్చు, పైన కూర్చోవచ్చు. నేనైతే కింద కూర్చోలేదండి, పైకి వెళ్ళిపోయాను. ఇప్పుడు చూపిస్తాను. అట్లా కొద్దిసేపు అట్లా స్టెప్స్ కాడ ఒక ఫోటో దిగుదామని అలా ఊరికే కూర్చొని ఫోటో దిగుతున్నాను. ఎంత బాగుంది కదా, చెట్టు కర్రలతో వేసిన స్టెప్స్ కదా, నాకు నచ్చింది ఆ స్టెప్స్. అందుకే అట్లా కూర్చున్నాను. అమ్మాయి కూర్చొని అయితే రిలాక్స్ అయింది. అలసిపోయిన, చాలా దూరం నడిచాం కదా, అందుకే అలసిపోయి అక్కడ కొద్దిసేపు కూర్చున్నాను. అప్పుడు పైకి వెళ్ళాలి అనిపించలేదు. అలా కూర్చొని ఒక ఫోటో దిగేసిన తర్వాతనే నేను ఇప్పుడు పైకి వెళ్తున్నాను. పైకి అదిగోని ఇప్పుడు నేను అలా పైకి వెళ్తుంటే ఒక అక్క కిందికి దిగేస్తుంది. తన తన తనది కూడా తను వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇంక నేను ఇప్పుడు పైకి వెళ్తున్నాను. అలా పైకి వెళ్తూ నేను ఇప్పుడు ఒక ఫోన్ ఇచ్చాను, ఒక ఫోటో దిగడానికి ఫోన్ ఇచ్చేసి ఇంక నేను పైకి వెళ్తున్నాను లోపలికి. లోపల చూసారా వ్యూ మొత్తము మీకోసం అన్ని పైకి వెళ్ళి వ్యూ మొత్తం చూపిద్దామని ఎక్కాను. అక్కడ చూసారా, నాకు ఆ చెరువు చూసాం కదా, ఆ చెరువు నుంచి అవి వచ్చి చాలా దూరం నడిచి ఇటు వచ్చాం కదా, అటువైపు మొత్తం బిల్డింగ్స్ అన్నీ మంచిగా ఆ అడవి మొత్తము చూశాను. ఎంత బాగుందంటే ఆహా, నేనైతే అంతా మర్చిపోయానండి. ఆ అడవితోని ఇంకా ఆ హట్లో అనేది చిన్న షాట్ చేసుకుంటున్నాను. అయిపోయినాక నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోయా. ఇది చూసారా పెద్ద రచ్చబండ, ఇంకొక రచ్చబండ. ముందు చూసారు కదా రచ్చబండ, అది కాకుండా ఇంకా చాలా లోపలికి వెళ్ళిపోయినాక ఇంకొక రచ్చబండ అన్నట్టు. అది పల్లెటూళ్ళలో ఉంటుంది తెలుసా అండి మీకు ఈ రచ్చబండ అనేది. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు అందరూ, మీటింగ్స్ పెట్టుకుంటారు. అలా ఉంది రచ్చబండ. నేను ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్ళాను. ఆ వ్యూ పాయింట్ దగ్గర ఏంటంటే మీకు అట్లా చూపిస్తున్నాను అడవి మొత్తం అనేది. ఎంత బాగుంది చూస్తారా అని అలా చూపిస్తున్నాను అంతే. ఆ అడవి అయితే మొత్తం అడవేనండి. నేను అక్కడికి వెళ్ళి నేను ఒక ఫోటో దిగిన తర్వాత మీకు చెప్తున్నాను, అక్కడ సబ్స్క్రైబర్స్ చూడండి పెద్ద అడవి అని చెప్తున్నాను. అక్కడ ఎంత బాగుందని చెప్తున్నా సబ్స్క్రైబర్స్కి. అలా ఉంటారని చూపిస్తున్నాను అడవి మొత్తము. నేను ఇంకొక ఫోజు కుట్టిన ఒక ఫోటో దిగడానికి అట్లా చూద్దాము, అట్లా ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది ఎక్సర్సైజ్ పాయింటింగ్ ఉంది, మంచిగా అట్లా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉంది. ఎంజాయ్ చేసే ప్లేస్ ఏంటంటే ఇది పార్కు. రావచ్చు. ఫుల్ నడిచి చాలా దూరం నడిచాను. ఫుల్ అలసిపోయానండి నేనైతే. నా ఫేస్లో డల్నెస్ కనిపిస్తుంది కదా కొద్దిగా. ఇప్పుడు చూసారు ఇక వాళ్ళు కూడా వెళ్దామా అని చూస్తున్నారు. మధ్యాహ్నం 12 ఎంటర్ అయ్యాను పార్క్కి. ఈవినింగ్ 6:30 దాకా ఉంటుంది పార్కు. మొత్తం తిరిగాను, ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. అక్కడ కొంచెం ప్రశాంతంగా చూస్తున్నా. అది చాలా బాగుందండి పార్క్ అనేది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఓపిక ఉండాలి కానీ వాకింగ్ మంచిగా చేసుకోవచ్చు.
ఎంజాయ్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ మీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ అని వస్తుంది. నా వీడియోస్ ముందు ముందు పెడతా కదా, నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయండి. ఖచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఈ పార్క్ అయితే. సూపర్ అంటే సూపర్. కామెంట్ కూడా రాయండి, చెప్పడం మర్చిపోయారు, సారీ. ఇంకా నేను వెళ్తున్నాను, బాయ్.